నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు. వీటిని ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటాయండి. మనకి బయట దొరికే చల్ల పునుగుల కన్నా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా చక్కగా వస్తాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఇంకా బయట అస్సలు కొనుక్కోరు, అంత టేస్టీగా అంత బాగా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. అలాగే 2 చెంచాల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సోడా ఉప్పుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో గోధుమ పిండి ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి. నేను అచ్చంగా మైదాతో చేస్తున్నాను కదా, సగం మైదా సగం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కానీ మైదాతో చేస్తే చక్కగా వస్తాయి, చక్కగా పొంగుతాయి కూడా, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పుల్లటి మజ్జిగను కానీ పెరుగును కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చిక్కగా ఉన్న మజ్జిగను తీసుకున్నాను. ఈ మజ్జిగ అనేది బాగా పులిసి ఉండాలండి. అప్పుడే మనకి పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి, పొంగుతాయి కూడా. మనకి పులిసిన పెరుగు కాకుండా తీయటి పెరుగు అయితే పునుగులు అంతగా టేస్ట్గా ఉండవండి, అలాగే పొంగవు కూడా. ఈ మజ్జిగ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండిలో బరకతనం అంతా పోయి ఇలా స్మూత్గా వచ్చేదాకా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది కొద్దిగా పొంగుతుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వలన మనకి చక్కగా అరుగుతుందండి. ఇలా పిండంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి నానుతుంది. ఇప్పుడు దీంట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ 3 మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోవాలి. పల్లి చట్నీని ఇలా వేయించుకొని చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే జీలకర్ర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని పోపంతా బాగా వేగనివ్వాలి. ఈ పోపంతా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసి అవసరానికి తగ్గట్టుగా కొన్ని నీళ్లను మిక్సీ గిన్నె కడిగి ఉంటాయి కదా, అవి పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపి పెట్టుకున్నామంటే చట్నీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పిండిని చూద్దాము. పిండి చక్కగా పొంగిందండి. ఇలా చక్కగా పొంగితే పునుగులు మనం నూనెలో వేయగానే పైకి తేలుతాయి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పునుగులు వేసుకుందాము. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా చేతితో తీసుకుంటూ పునుగుల్లాగా మనకి ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చండి. ఈ పునుగుల్ని వేయించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకు అన్ని వైపులా మంచిగా వేగుతుంది. ఇలా పునుగులు మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. మనకి పునుగులు రెడీ అయ్యాయండి. చాలా బాగున్నాయి కదా చూడటానికి కూడా. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. పైన మంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, గుల్లగా కూడా ఉంటాయండి. ఈ విధంగానే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.